హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజస్థాన్లోని ఎండాకాలంలోనే ఒక 2-3 మంత్సే అనుకుంటా అండి మొక్కజొన్నలు అనేవి దొరకవు. ఇంకా రిమైనింగ్ అన్ని మంత్స్లో కూడా ఈ మొక్కజొన్నలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో దాంతోనే వీళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మా ఇంటి ఓనర్ గారు అయితే మొక్కజొన్న పకోడీలు ఇవి అయితే చేస్తున్నారు. ఏంటోనండి, వీళ్ళన్నిటితో కూడా ఇలా పకోడీలు అనేవి చేస్తూ ఉంటారు. సేమ్ ఇలా పచ్చి మొక్కజొన్నలతో కూడా ఇలా పకోడీలు అయితే చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, అండ్ చాలా హెల్దీ కూడా. ఈ మొక్కజొన్న పకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, లేత మొక్కజొన్నలు ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకుంటారనమాట. సో వాటిల్లోకి మిక్సీ పట్టేటప్పుడే డైరెక్ట్గా పచ్చిమిర్చి, ధనియాలు, ఇంగువ, వాము, సోంపు, ఉప్పు, కొద్దిగా కారం ఇవన్నీ కూడా వేసి దాంతోపాటే మిక్సీ పడతారనమాట. అలా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే పకోడీలాగా అయితే వేసుకుంటారండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, అండ్ హెల్దీ కూడా. రాజస్థాన్లో ఏంటంటే అండి, వెజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ నాన్ వెజ్ అనేది చాలా తక్కువ తింటారనమాట. ఆల్మోస్ట్ 90% మెంబర్స్ కూడా వెజ్ తింటారు, 10% నాన్ వెజ్ అలా తింటుంటారు. ఇన్ కేసు ఎవరైనా నాన్ వెజ్ తింటున్నారంటే వాళ్ళనైతే పెద్ద పాపుల్లాగా అయితే ట్రీట్ చేస్తారండి ఇక్కడ వాళ్ళు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాజస్థాన్ స్పెషల్ అనమాట. పోహా కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఓనర్ గారు వాళ్ళు. సో దాంట్లోనికి వీళ్ళు ఆనియన్స్, తర్వాత కొద్దిగా సేవ్ కూడా వేసుకొని తింటున్నారనమాట. సేవ్ అండి, ఇది దీన్ని శనగపిండితో ప్రిపేర్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.